నమస్తే రోషన్ గారు. నమస్తే సార్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్ నాకు నెగటివ్ ప్లేస్ బీహారు. నా ఫ్యామిలీ అందరు ఇక్కడ వచ్చేసాను సార్. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఇక్కడ వచ్చి 16 years అవుతుంది సార్. ఈ డైరీ ఫామ్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? సార్ ఈ డైరీ ఫామ్లో నేను 16 years నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఈ డైరీ ఫామ్ నేమ్ ఏంటి? దీని అసలు ఓనర్ నేమ్ ఏంటి? వారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? డైరీ ఫామ్ నేమ్ సార్ శ్రీ సత్య లాక్టో ఫామ్. ఓకే. ఓనర్ ఉండేది సార్ ఇక్కడ విజయవాడలో పంట కాలువ రోడ్లో విజయవాడలో ఉంటారు. ఓనర్ గారి నేము చల్సాని సతీష్ గౌడ్. ఓనర్ గారి నేమ్. ఆయన ఇప్పుడు అంటే విజయవాడలో ఉండట్లేదా? విజయవాడలో మేడం ఉంటారు సార్. సార్ యుఎస్లో ఉంటున్నారు. యుఎస్లో వర్క్ చేస్తారు. యుఎస్లో జాబ్ సార్. ఓకే. మరి ఈ డైరీ ఫామ్లో అంటే కంప్లీట్ యాక్టివిటీస్ రెస్పాన్సిబిలిటీస్ మీరే చూసేది? నేనే చూస్తున్నాను సార్ మొత్తం. ఈ డైరీ ఫామ్లో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను గుమస్తలాగా మొత్తం వర్క్ చేయటం ఇవన్నీ ఇక్కడ జరుగుతుంది సార్. ఓకే. ఏ టు జెడ్ యానిమల్స్ కొంటాం అమ్ముతాం మొత్తం మనమే చేస్తాం సార్. మిల్క్ సేల్ కానీ మొత్తం ఏ టు జెడ్ సార్ నేను చూస్తున్నాను. రోషన్ గారు, ఈ శ్రీ సత్య లాక్టో ఫామ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? మొత్తం ఈసారి 16 years అవుతుంది స్టార్ట్ చేసి. స్టార్టింగ్ లో అంటే ఎన్ని యానిమల్స్ తో స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ లో సార్ 10 animals తో స్టార్ట్ చేసాం. 10 ఆవు 10 గేదెలు తో స్టార్ట్ చేసాం. దానికి మనం డెవలప్ చేసాం. అంటే డెవలప్ చేసిన తర్వాత అలాగే బ్రీడ్ పెంచేసాం సార్. గ్రాడ్యువల్ గా పెంచుకొని వచ్చాం. స్టార్టింగ్ లో ఏమన్నా అంటే మీకు డిఫికల్టీస్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఫేస్ చేశారు? ఇబ్బంది అయితే ఏం లేదు సార్. బాగానే ఉంది. యానిమల్స్ కి కేర్ చేసి మనం అలా బయటికే వచ్చాం నిదానంగా. స్లోగా రెక్టిఫై అవుతూ వచ్చారు. స్లోగా అంటే ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చాం సార్. ఇప్పుడు ప్రజెంట్ ఈ డైరీ ఫామ్ లో ఏ ఆవులు ఉన్నాయి, ఏ గేదెలు ఉన్నాయి? మన దగ్గర సార్ మొత్తం 9 జాతుల్లో ఆవు ఉంటాయి. ఓకే. అన్ని దేశీ బ్రీడ్సే. గేదెలు ఎటువంటి ఉన్నాయి? గేదెలు అయితే ఓన్లీ ముర్రా ఉంది సార్. ముర్రా గేదెలు మనం పెంచుతున్నాం. ఆవు మాత్రం దేశీలో 9 బ్రీడ్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఏదో ఒకటి పర్టికులర్ గా అంటే ఆవులకి వెళ్లకుండా గేదెలను కూడా అంటే రెండింటిని తీసుకోవడానికి కారణం? రెండు అంటే ఆవు మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది సార్. నాటు ఆవుకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. తర్వాత ఆవుతో పాటు గేదెలు కూడా మనం దాంట్లో యాడ్ చేసి రెండుకి పైకి తీసుకొచ్చాం. బ్రీడింగ్ అలా చేయటం తీసుకొచ్చటం పైకి అలా బ్రీడింగ్ చేసి డెవలప్ చేసాం మనం. ప్లస్ ఈత వరకు విజయవాడలోనే ఆవు పాలు డిమాండ్ చాలా తక్కువ ఉన్నాయి, గేదెల పాలు డిమాండ్ ఎక్కువ ఉంది. కానీ జనాలకి ఇప్పుడు తెలిసింది తర్వాత ఆవు పాలు ఎక్కువ వాడుతున్నారు, గేదెల పాలు అయితే తక్కువ వాడుతున్నారు, తగ్గించారు. కానీ ఆవు పాలే చాలా మంచిది. అంటే కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని గేదెల్ని కొన్ని ఆవులు ఉన్నాయి. ఇప్పుడు దేశీ బ్రీడ్స్ 9 బ్రీడ్స్ ఉన్నారు. ఏ బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర సార్? షాహివాల్ ఉంది, గిర్ ఉంది, పొంగునూరు ఉంది, కపిల్ ఉంది, తారపాడకర్ ఉంది, రాఠీ ఉంది, రెడ్ సింధి ఉంది. ఎన్ని బ్రీడ్స్ మనం మేనేజ్ చేస్తున్నాం. టోటల్ ఈ డైరీ ఫామ్లో ఎన్ని యానిమల్స్ ఉన్నాయి? అంటే చిన్నవి కానీ పెద్దవి కానీ టోటల్ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి? ఇప్పుడు ఫస్ట్ పర్సెంట్గా అయితే 150 యానిమల్స్ ఉంది సార్. ఆవు కానీ గేదెలు కానీ దూడలు కానీ అన్ని కలిపి 150 ఉంది సార్. ఈ 150 యానిమల్స్ని మెయింటైన్ చేయడానికి ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు? ఇప్పుడు మన బీహార్ వాళ్ళు అయితే ఒక 10 members ఉన్నారు. 10 members బీహార్ వాళ్ళు. తర్వాత దానికి పచ్చి గడ్డి అన్ని కటింగ్ చేయడానికి
లోకల్ ఎవరు ఉన్నారు సార్, లోకల్ వాళ్ళు. లోకల్ ఎవరు వాళ్ళు పచ్చి గడ్డి కోసి వెళ్ళిపోతున్నారు. ఈ బీహార్ వాళ్ళు రెగ్యులర్ గా ఇక్కడే వాళ్ళకి షెల్టర్ అది ఏర్పాటు చేశారు, మొత్తం ఇక్కడే ఏర్పాటు చేశారు బీహార్ వాళ్ళకి. లోకల్ ఎవరు అంటే వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. మొత్తం రోజుకి 20 మెంబర్స్ పని చేస్తున్నారు టోటల్ గా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ఆవులకు కానీ గేదెలకు కానీ ఎటువంటి షెడ్స్ వేశారు? మామూలుగా రేకల్ షెడ్ వేసాం సార్. రేకల్ షెడ్ వేసి ఐరన్ పైప్ తో తయారు చేపించేసి పైన గడ్డి వేపించేసి ఎండకి తట్టుకోలేకపోతున్నారంటే పైన గడ్డి కూడా మొత్తం 5 సైడ్స్ అంటే గేదెలకి 4 సెపరేట్ గా, మనుషులకి బీహార్ వర్కర్స్ కి దానా గోడౌన్స్ కానీ మన ఆఫీస్ కి కానీ మొత్తం ఒక పెద్ద కట్టాం. మొత్తం 5 సెట్స్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఈ టోటల్ యానిమల్స్ 150 యానిమల్స్ కి ఈ షెడ్స్ సరిపోతున్నాయి? సరిపోతుంది సార్. రోషన్ గారు, ఈ డైరీ ఫామ్ లో డే మీకు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? వర్క్ మార్నింగ్ అయితే 3కే స్టార్ట్ అవుతుంది సార్. 3 నుంచి 9 దాకా మొత్తం క్లోజ్ అయిపోతుంది సార్. మిల్కింగ్ కానీ ఒక సెషన్ 3 to 9 వరకు. అవును సార్, ఒక సెషన్ నడుస్తుంది. ఆ టైంలో ఏమేం చేస్తారు అసలు? 3 o'clockకి మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు కదా? 3 o'clockకి అప్పుడు మా వాడు లెగ్సి పేడ పక్కన పెట్టేసి క్లీనింగ్ చేయటం, దానా వేయటం, పాలు తీసి పాలు మనకి ఇస్తారు. ఆ టైంలో 3 నుంచి 6 వరకు మిల్కింగ్ వర్క్ జరుగుతుంది. క్లీనింగ్ తర్వాత మిల్క్ తీయటం, పేడ కొంచెం క్లీన్ చేయటం ఇవన్నీ జరుగుతుంది 6 వరకు. 6 నుంచి మళ్ళీ పచ్చి గడ్డి మిషన్తో వాడి ఇస్తారు, కుట్టి ఆడిచ్చేస్తారు. ఓకే. 9 వరకు మన పని కంప్లీట్ అయిపోతుంది సార్. కుట్టి అంటే అదే చాఫ్ కట్లో కట్ చేసి యానిమల్స్ కి ఇవ్వాలి, మళ్ళీ క్లీనింగ్ చేయాలి, మళ్ళీ దానికి ఫీడ్ పెట్టుకోవాలి, దానా పెట్టుకోవాలి. 3 to 9 ఈ సెషన్ నడుస్తుంది. ఓకే. మీరు అంటే గ్రాసాల గురించి మాట్లాడారు కాబట్టి ఈ ఆవులకు కానీ గేదెలకు కానీ ఎటువంటి గ్రాసాలను అందిస్తున్నారు మేతగా? అయితే సార్ నేను సూపర్ నేపియర్, పచ్చి గ్రాసం కింద సూపర్ నేపియర్ ఇస్తున్నాను. ఆ సూపర్ నేపియర్ అంటే మీరు ఎంత ప్లేస్ లో వేశారు? 10 acres లో. నెక్స్ట్ మరి ఎండు గ్రాసం కింద ఎండిగడ్డి ఉంది సార్. ఎండు వరిగడ్డి, ఉడిగడ్డి వేస్తాం సార్. మార్నింగ్ సెషన్ లో పచ్చి గ్రాసం ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీటికి ఏ టైంలో మళ్ళీ ఫీడ్ అందించడానికి చూస్తారు? మార్నింగ్ ఫీడ్ సెక్షన్ 9 వరకు అయిపోతాయి సార్. తర్వాత దీనికి కూడా ఫీడ్ పెట్టేసి వాటర్ పెట్టేసి మళ్ళీ వాటర్ పెడతారు. 1 గంటకి వాటర్ పెట్టేసి మళ్ళీ కంప్లీట్ అయిపోతాయి. 1 o'clock వాటర్ ఇస్తాం. మళ్ళీ మార్నింగ్ 3కి కూడా ఒకసారి వాటర్ ఇస్తాం. మార్నింగ్ టైంలో కూడా ఒకసారి వాటర్ ఇస్తాం. మళ్ళీ 10కి వేస్తారు. తర్వాత మళ్ళీ 1 గంటకి ఇస్తాం. 3 సార్లు వాటర్ వేస్తాం సార్. ఓకే. తర్వాత 3 o'clock ఒకసారి వాటర్ ఇస్తారు, 10 o'clock ఒకసారి, 1 o'clock ఒకసారి వాటర్ ఇస్తాం. కాకపోతే ఈ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది తెలియక ఈ వాటర్ ని అంత స్పెసిఫిక్ గా పట్టించుకోవట్లేదేమో అని డౌట్ కూడా ఉంది. కరెక్టే కదా? అది కరెక్టే సార్. వాటర్ వాళ్ళు అంటే ఎంతసేపటికి మేత ఇచ్చామా దానా వేసామా అనే దీనిలో ఉన్నారు, కానీ వాటికి సఫిషియెంట్ వాటర్ కూడా అవసరమే చాలా అవసరం సార్. కొంతమంది ఏం చేస్తున్నారు, దానా వేసేసి ఒక్కసారి వాటర్ పెట్టేసి వదిలేస్తున్నారు, తాగిపోయిన వదిలేస్తున్నారు సార్. మనకి అలా కాదు, 3 times మినిమం వేస్తాం. వాటర్ ఇస్తారు ఒక డేలో. మరి సాయంత్రం 7కి జస్ట్ లైట్ గా చూపిస్తాం, తాగితే తాగిని లేకపోతే వదిలేస్తాం. మార్నింగ్ సెషన్ లో 9 before ఒకసారి పచ్చి గ్రాసం ఇచ్చేసారు, చాఫ్ కట్టలో కట్ చేసేసి పీసెస్ గా వేసారు. అవును సార్. నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ మళ్ళీ 3ంటికి మళ్ళీ మా పని చేసే వాడు లెగిసి వాళ్ళు పని చేసుకుని ఫస్ట్ దానా వేసేసి ఆఫ్టర్నూన్ దానా వేసేసి క్లీనింగ్ చేయటం, మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత పాలు తీసి చెప్పటం, తర్వాత ఎండిగడ్డి వేస్తారు. ఎండిగడ్డి వేసేసి వదిలేస్తాం సార్. అంతవరకు సాయంత్రం సెక్షన్ అయిపోతుంది. తర్వాత 7కి మళ్ళీ వాటర్ పెడతాం. అంతే. మార్నింగ్ ఒకసారి 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయింది, 3 to 9. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clockకి మళ్ళీ మీ వర్క్ స్టార్ట్ అయింది. క్లీనింగ్, దాణా ఇవ్వటం కానీ అన్నీ స్టార్ట్ అవుతాయి. మీరు దాణా అన్నారు కదా, దాణాలో ఏమేమి యాడ్ చేస్తున్నారు? దానాలు అయితే గోధుమ పొట్టు యాడ్ చేస్తాం. గోధుమ పొట్టు, తౌడు, బల్పల్ మిక్చర్, తర్వాత ఇది కంది సున్ని మొత్తం మిక్స్ చేస్తాం. ఇవన్నీ మిక్స్ చేసి అప్పుడు వేస్తాం గేదెలకి. డైరెక్ట్ అంటే ఎంత టైం నానబెడతారా ఉడకబెడతారా? నానబెడతాం సార్. నానబెట్టిస్తారు. అవును.
నానబెట్టేసి అంటే ఎన్ని అవర్స్ నానబెట్టినాక ఇస్తున్నారు? మినిమం 6 hours పెట్టాలి, మినిమం తక్కువ. కానీ కొంతమంది అయితే ఒక 8 hours అలా పెడతారు. నేనైతే 6 hours లో ఇచ్చేస్తాం. తర్వాత ఎండుగడ్డి ఓన్లీ సాయంత్రం పూట ఇస్తాం సార్. ఒక పెద్ద యానిమల్కి అంటే ఎంత గడ్డి వేస్తున్నారు? పచ్చి గడ్డి అయితే ఎంత వేస్తున్నారు, ఎండుగడ్డి అయితే ఎంత వేస్తున్నారు? నేనైతే సార్ 35 నుంచి 40 kgs దాకా పచ్చి గడ్డి వేస్తాం. ఎండుగడ్డి 7 నుంచి 10 kg దాకా ఇస్తాం. అంటే దూడలకి అంటే ఎటువంటి ఫీడ్ ఇస్తున్నారు? దూడలకి అంటే మామూలుగా ఇదే ఫీడ్ లో కొంచెం తగ్గించి ఇస్తాను. సేమ్ ఇప్పుడు పెద్ద ఇటుకి ఎలా ఇస్తామంటే సేమ్ చిన్న ఇటుకి తగ్గించి ఇస్తాను. ఇప్పుడు పచ్చి గడ్డి దూడలకి అయితే ఒక 10 kgs దాకా ఇస్తాం. ఎండుగడ్డి అంటే చాప్ కట్ లో కట్ చేసేసి పీసెస్ ఇస్తాం. ఎండుగడ్డి 2 నుంచి 3 kgs దాకా ఇస్తాం. దానా 1 kg ఇస్తాం. అలా అవరేజ్ గా. ఇప్పుడు మీరు తీసుకున్నది దేశీ ఆవులు మేజర్గా. ఈ దేశీ ఆవులో ఏ బ్రీడ్స్ మిల్క్ ఎక్కువగా ఇస్తున్నాయి? అంటే మనం ఫామ్ లోనే దేశీ బ్రీడ్ లో షాహివాలు, గిర్ మిల్క్ కొంచెం ఎక్కువ ఇస్తాయి అన్నిటి మీద. అవి ఎలా ఇస్తున్నాయి? అలా అంటే బాగా మనం మేపితే గిరావు 2 పూట కలిపి 16 నుంచి 20 లీటర్ దాకా ఇస్తాయి. షాహివాల్ కూడా సేమ్ ఇస్తుంది దగ్గరగా. కానీ అక్కడి నుంచి మేత జాతి లావు కొంచెం తక్కువ ఇస్తాయి, అంటే 10 liters లోపే ఇస్తాయి. ఇప్పుడు ఈ అయితే 15 నుంచి 20 liters దాకా ఇస్తాయి. అయితే అది ఏం చేస్తా అంటే 10 నుంచి 15 liters దాకా దాని కెపాసిటీ. టార్ పార్కర్ అయినా, రాటి అయినా, రెడ్ సింధీ అయినా ఇవన్నీ అవు. కానీ గీరు షాహివాల్ బాగా చాలా టాప్ లో ఉన్నాయి. రోషన్ గారు, మరి ఈ డైరీ నుంచి మీరు సేల్ మిల్కేనా ఇంకేమైనా సేల్స్ చేస్తున్నారు? ఈ డైరీ ఫామ్ నుంచి ప్రతి ఆవు జాతులు కానీ గేదెల జాతి కానీ సేల్ చేస్తాం. ఓకే, మనం డెవలప్ చేసి సేల్ చేస్తాం. అంటే ఇక్కడే డెవలప్ చేస్తారు? ఇక్కడ డెవలప్ చేసి సేల్ చేస్తాం. తర్వాత మిల్క్ ఇక్కడ హోమ్ డెలివరీ ఇస్తాం. ఇక్కడ హోమ్ డెలివరీ అంటే చుట్టుపక్కన కొంతమంది వచ్చి తీసుకెళ్తారు. దగ్గర వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. దూరం వరకు మనం వెళ్ళి తీసుకెళ్లి పోసుకొని రావాలి. డోర్ డెలివరీ పర్ డే అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కలిపి ఎన్ని లీటర్స్ మిల్క్ తీస్తున్నారు ఈ డైరీ ఫామ్? మినిమం ఇప్పుడు 550 నుంచి 600 దాకా ఉంది లీటర్స్. 550 to 600 లీటర్స్ మిల్క్ సేల్ చేస్తున్నాం. దీంట్లో కొన్ని యానిమల్స్ కూడా ప్రెగ్నెంట్ ఉంది, సో మిల్క్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కొన్ని యానిమల్స్ ప్రెగ్నెంట్ ఉన్నవి ఇవ్వట్లేదు. మరి మిల్క్ పర్ లీటర్ అంటే ఎంత ప్రైస్ లో ఇస్తున్నారు? ఆవు అయితే 100 రూపీస్ అమ్ముతున్నాం సార్. బఫేలో అయితే 95. అంటే మామూలుగా దేశీ ఆవు పాలు అంటే కొంచెం కాస్ట్. మీరు చెప్పిన ప్రైస్ అంటే రీజనబుల్ అని చెప్పుకోవాలి. అవును, కొన్ని ప్లేసెస్ లో చూస్తుంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. అవును. మరి మీకు అంటే ఎందుకని అంటే ఆ ప్రైస్ లో మీరు గెట్టన్ అవ్వగలుగుతున్నారా? గట్టంగా మీరు మెయిన్ ఉద్దేశం ఏంటి? మెయిన్ ఉద్దేశం ఏంటంటే మార్కెటింగ్ చేయాలి, ఎక్కువ అందించాలి. మన ప్యూర్ గానే కస్టమర్ గా పోసుకోవాలి. అతను ప్యూర్ మిల్క్ ఇవ్వాలి. అది మా కాన్ఫిడెన్స్. ప్యూర్ మిల్క్ ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ యొక్క హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. మీరు ఎక్కువ అంటే ఈ మిల్క్ సేల్ అంటే చుట్టుపక్కల విలేజెస్కి వెళ్తారు, అలానే పక్కన మనకి దగ్గరగా విజయవాడ కూడా వెళ్ళిపోతాం. ఎక్కువ విజయవాడ వెళ్తాను. ఓకే అండి, మరి ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? దాదాపు 2 crores అయింది సార్ ఫస్ట్ స్టార్టింగ్. ఈ డైరీ ఫామ్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది పర్ మంత్ ఇన్కమ్ అయితే సార్? అంటే మీరు మిల్క్ సేల్ చేస్తున్నారు, ఓన్లీ మిల్కేగా? ఓన్లీ మిల్క్, యానిమల్స్ కూడా. కర్డ్ కానీ ఘీ కానీ అలాంటివి లేదు? అలా ఏమి ఉండదు. మీకు ఇబ్బంది లేదు? అంటే వచ్చిన మిల్క్ అయితే సేల్ అయిపోతుంది. మనకి పర్ మంత్ అంటే మిల్క్ కానీ యానిమల్స్ కానీ ఒక 9 lakhs దాకా ఉంటాయి ఇన్కమ్ వస్తుంది. పర్ మంత్ 9 lakhs వస్తుంది. దానిలో ఖర్చు అయితే 7 lakhs అయిపోతుంది. 7 lakhs మీరు ఖర్చు అన్నారు కదా? ఖర్చు అంటే కొన్ని శాలరీ ఇవ్వటం. ఓకే, వర్కర్ కి శాలరీ ఇవ్వటం, ప్లస్ ఎండి గడ్డి ఓడికి కట్టాలి, తర్వాత పచ్చి గడ్డి ఓడికి ఇవ్వాలి. అందరికి కొంచెం అంటే దీనికి యానిమల్స్ కి ఫీడ్ గానీ దానాలు ఇవన్నీ చాలా అయిపోతుంది. సో 7 lakhs దాకా అవుతుంది టోటల్ కలిపి. 7 lakhs వరకు వస్తుంది ఖర్చు. అవును, ఒక 2 lakhs వరకు ఇన్కమ్ కనిపిస్తుంది. అంటే 2 lakhs ఇన్కమ్ తో మీరు అంటే సాటిస్ఫై ఇన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్కమా లేదంటే ఏంటి మీ ఉద్దేశం? మెయిన్ ఇన్కమ్ కాదు సార్. సో నాకు డెవలప్ ఇంకా చేయాలి, దేశీ బ్రీడ్ ఇంకా డెవలప్ చేయాలి. డెవలప్ చేసి అందరు రైతు గాని ఫార్మర్స్ గాని
అందరికి మంచి పాలు తాగిచ్చాలే నా ఉద్దేశం. ఓకే, మిల్క్ వైజ్. అలానే ఈ పాడి రైతులకి ఈ దేశీ బ్రీడ్స్ ని అందించాలి. అది ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ కానీ మన ఇండియన్ బ్రీడ్స్ కాదు. అవును. సో ఈ మ్యాప్ కూడదు నా ఉద్దేశం. అవును, ఎంకరేజ్ చేయకూడదు. మరి అంటే ఈ డైరీ ఫామ్ నుంచి వచ్చే ఇప్పుడు ఈ దేశీ ఆవుల యొక్క పేడ మూత్రం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు పర్సెంట్గా అయితేనే సార్ ఏం సేవ్ చేయట్లా. పేడ అయితే కొన్ని మామిడి తోటలో వచ్చి తీసుకెళ్తారు, ఫిష్ పౌండ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, ఆర్గానిక్ చేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. కానీ మనం పర్సెంట్గా అయితే ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాం సార్. కానీ మీరు అక్కడ పచ్చి గ్రాసం వేశారు కదా, వాటికి యూజ్ చేసుకుంటున్నారు? దానికి కూడా యూజ్ చేస్తాను. ఇదే సార్, మిగిలిన అన్ని వేస్ట్ దాంట్లో వెళ్ళి తీసుకెళ్ళి మరి పచ్చి గ్రాస్లో వేస్తాం. అదే ఈ ఇక్కడ నుంచి వచ్చిన. ఓకే అండి, ఈ డైరీ ఫాము నిర్వహణ యొక్క మెయిన్ ఉద్దేశం మీరు ఈ దేశీ బ్రీడ్స్ని డెవలప్ చేయాలి అని చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. అంతే సార్. దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.